ముందుగా మగవాళ్ళలో కామన్గా ఉండే సెక్షువల్ ఇన్ఫెక్షన్స్ ఒకటి బెలనైటిస్, అంటే ఈ పెన్నిస్ టిప్ దగ్గర ఫోర్ స్కిన్ దగ్గర ఉండే ఇన్ఫెక్షన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బెలనైటిస్తో పాటు కొంతమంది మగవాళ్ళలో ఈ ప్రోస్టేట్లో కానివ్వండి, లేకపోతే సెమినల్ వెసికిల్స్లో, లేకపోతే టెస్టిస్లో ఇన్ఫెక్షన్ ఉండి దానివల్ల కూడా ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల ఈ టెస్టిస్లో, ప్రోస్టేటు లేదా సెమినల్ వెసికిల్స్లో ఇన్ఫెక్షన్ వల్ల సెక్షువల్గా కలిసినప్పుడు ఆ ఇన్ఫెక్షన్స్ ఆడవాళ్ళకి వెజైనల్ ఇన్ఫెక్షన్స్ లాగా వస్తాయి. సో ఎప్పుడైతే సెమెన్లో ఇన్ఫెక్షన్ ఉంటుందో, లేకపోతే ప్రోస్టేట్లో కానీ పెన్నిస్ టిప్ దగ్గర కానీ ఇన్ఫెక్షన్స్ ఉంటాయో, అటువంటి ఇన్ఫెక్షన్స్ సెక్షువల్గా కలిసినప్పుడు ఆడవాళ్ళకి ఈ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అయితే ఈ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఆడవాళ్ళలో వచ్చే ప్రాబ్లం ఏమిటి అనంటే, చాలామంది ఆడవాళ్ళలో ఈ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ అనేది జస్ట్ ఈ వెజైనా ఒక్క దాంట్లోనే, ఎనిలో ఒక్క దాంట్లోనే ఉండవు. సెక్షువల్గా కలిసినప్పుడు ఈ వెజైనాలో వచ్చిన ఇన్ఫెక్షన్స్ ఈజీగా ఈ గర్భసంచికి స్ప్రెడ్ అయిపోతాయి. ఈ గర్భసంచికి, వెజైనా నుంచి ఈజీగా ఈ ఇన్ఫెక్షన్స్ గర్భసంచికి స్ప్రెడ్ అయిపోయి దానివల్ల వాళ్ళకి పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటారు. అంటే గర్భసంచికి, ఆ గర్భసంచి పక్కన ఉన్న ఫెలోపియన్ ట్యూబ్స్కి ఇన్ఫెక్షన్ వచ్చేసి దానివల్ల వాళ్ళకి సంతాన సమస్యలు రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. సెక్షువల్గా కలిసినప్పుడు ఈ వెజైనాలో కనుక ఇన్ఫెక్షన్ వచ్చినట్లయితే ఆ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ చాలా ఈజీగా ఈ వెజైనా నుంచి గర్భసంచికి స్ప్రెడ్ అయిపోతాయి. వన్స్ గర్భసంచికి కనుక ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయిపోయి అది పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్గా మారినట్లయితే స్లోగా ఈ ట్యూబ్స్, ఈ ఎగ్స్ వచ్చే ట్యూబ్స్ బ్లాక్ అయిపోతాయి. దాంతోపాటు ఈ గర్భసంచి లోపల ఉండే ఎండోమెట్రియం అంటారు. ఈ ఎండోమెట్రియంకి బ్లడ్ సప్లై తగ్గిపోయి వాళ్ళు పిల్లల కోసం ఎంత ట్రై చేస్తున్నా ఈ గర్భసంచిలో ఇన్ఫెక్షన్స్ ఉండటము, ఈ ట్యూబ్స్ బ్లాక్ అయిపోవటము, ఈ ఎండోమెట్రియల్ లైనింగ్ అంతా దెబ్బతినిపోవటం వల్ల ప్రెగ్నెన్సీ రావడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు ఆడవాళ్ళు. సో ఎవరిలో అయితే మగవాళ్ళలో ఈ సెక్షువల్గా సెమెన్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, లేకపోతే స్కిన్ దగ్గర, ఈ పెన్నిస్ పైన ఉన్న స్కిన్ దగ్గర ఇన్ఫెక్షన్స్ ఉంటుందో అటువంటి వాళ్ళు ఫస్ట్ ఆ ఇన్ఫెక్షన్స్ని ఎంత తొందరగా ట్రీట్మెంట్ చేయించుకుంటే వాళ్ళకి ఆ ఇన్ఫెక్షన్స్ తగ్గిద్ది. అండ్ ఫ్యూచర్లో వాళ్ళ వైఫ్కి కూడా ఈ వెజైనల్ ఇన్ఫెక్షన్స్, లేకపోతే ఈ గర్భసంచికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ రాకుండా పిల్లలు పుట్టడానికి చాలా ఎక్కువగా అవకాశం ఉంటుంది.